వందే మాత్రం గీత రచన జరిగి 150 ఏళ్లైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు శుక్రవారం దేశవ్యాప్తంగా వందే మాత్రం గీతాలాపన కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. స్వరాజ్యం స్వదేశీ సమైక్యత నినాదంతో కాకినాడలో వందే మాత్రం 150 ఏళ్ల సంబరాలు వేడుకగా సాగాయి. కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం కాకినాడ గాంధీనగర్ పార్క్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, విశిష్ట అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు రాధా మోహన్ దాస్ అగర్వాల్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పంతాల సురేష్ హాజరయ్యారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వందే మాతర గేయాన్ని విష్ణు దిగంబర్ పులస్కర్ ఆలపిస్తుండగా మహమ్మద్ అలీ అడ్డుకున్న ఘట్టంతో పాటు స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో కొన్ని సన్నివేశాలను నాటకాల రూపంలో ముందుగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ దేశ విభజనకు నాంది పలికిన కాకినాడ ప్రాంతంలోని వందే మాత్రం గీతానికి అవమానం జరిగిందని, నేడు అదే ప్రాంతంలో వందే మాత్రం 150 ఏళ్ల వేడుక జరుపుకోవడం చారిత్రక ఘట్టమని అన్నారు. ఎక్కడైతే వందే మాత్రం గేయానికి అవమానం జరిగిందో అక్కడే 150 ఏళ్ల వేడుకలు జరపడం చరిత్రేనని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మతపరమైన ఆలోచనలకు నాంది పలికింది కాకినాడలో ఏఐసీసీ సమావేశమన్నారు. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు మాట్లాడుతూ కాకినాడలో పూర్తి వందే మాత్రం గీతాన్ని ఎక్కడ అడ్డుకున్నారో అక్కడే 150 ఏళ్ల వందే మాత్రం వేడుకలు నిర్వహించడం, అందులో తాను పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాధా మోహన్ దాస్ అగర్వాల్ మాట్లాడుతూ వందే మాత్రం గొప్పతనాన్ని వివరించారు. తొలిసారిగా తాను కాకినాడ వచ్చానన్నారు. వందే మాత్రం 150 ఏళ్ల ఉత్సవంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఒక దేశద్రోహి పేరు కాకినాడలో వీధికి పెట్టడం విచారకరమని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. వందే మాత్రం గీతాలాపన సమయంలో కాంగ్రెస్ నేత మహమ్మద్ అలీ అడ్డుకున్నారన్నారు. కాకినాడలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు వందే మాత్రం గీతాన్ని గాయపరిచిన కాంగ్రెస్ కు బుద్ధి వచ్చేలా కాకినాడలో కార్యక్రమం ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అభినందించారు. వేలాది మంది విద్యార్థులతో వందే మాత్రం పూర్తి గేయాన్ని పాడించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పెద్దలు సోము వీర్రాజు గారు, అలాగే మన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, అలాగే మా పార్టీ సంబంధించిన ఈ యొక్క జిల్లా అధ్యక్షులు బిక్కిని విశ్వేశ్వరరావు గారికి, అలాగే మా ప్రధాన కార్యదర్శులు మా లక్ష్మీ ప్రసన్న గారికి, రమేష్ నాయుడు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి కన్వీనర్ గా ఉన్న ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ గారికి, అలాగే ఓబీసీ ఏ ఆలోచనతో అయితే స్వామి వివేకానంద ప్రపంచం అంతా తిరిగి భారతదేశ ఆత్మ చెప్పడం జరిగిందో, భారతదేశం ఒకటే దేశం, ప్రపంచంలో ఇంకే దేశం లేదు, ఈ పుడమి నా తల్లి నానా నీనామె పుత్రుడని అభిప్రాయంతో మనం నిరంతరం బ్రతకాలి. కేవలం మనమే కాదు, అందరిలో కూడా ఆత్మ చూస్తాం. అందరిలో కూడా జ్వాజ్వలమైన ఆత్మ ఉంటుంది కనుక మనలో విభేదం లేదు, మనందరం ఒకటి అనేక ఆలోచన ఈ దేశంలోనే ఉంది. ఎవరైనా వాళ్ళ ఇష్టం, ఇవాళ మతం అంటే వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. స్వామి వివేకానంద అమెరికాకి వెళ్ళి ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతిని. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారికి, పెద్దలు శాసన మండలి సభ్యులు శ్రీ సోము వీర్రాజు గారి, సంవత్సరాల క్రితం బంకిం చంద్ర చటోపాధ్యాయ గారు ఒక అవమాన భారం నుంచి ఈ గీతాన్ని రచించటం, ఆయన కలం నుంచి జాలివారిన పరిస్థితిని చూసాం. ఇది మిగిలిన ఏదైతే స్వాతంత్ర సమరంలో అనేక గీతాలు ఆ రోజు స్వాతంత్ర సమర యోధులు ఉపయోగించారో దానికంతటికీ భిన్నంగా ఒక దేశభక్తిని ప్రబోధిస్తూ, హృదయాన్ని తాకుతూ, అత్యంత హృదయంగా ఆనాడు ఆ మహానుభావుడు దాన్ని రచించడం కూడా జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆయన జీవించి ఉన్నంతకాలం దీనికి పెద్దగా ప్రాచుర్యం రాకపోయినా, ఏదైతే బెంగాల్ విభజన సమయంలో పెద్ద ఎత్తున ఈ వందే మాతర గీతం ద్వారా బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమకారులు ఈ మన రాష్ట్ర అధ్యక్షులు వారు తెలియజేశారు. వెంటనే వారిలో ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది, నేను ఈ కార్యక్రమంలో పాల్గొవాలని. ఇది దేశవ్యాప్తంగా ఈ విధమైనటువంటి ఆలోచన ప్రేరేపింపజేసేటువంటి ఒక మహో ఉద్యమం. ఇది బీజం నాటబడింది. ఈ కార్యక్రమం నిరంతరం ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకునేటువంటి అలవాటు మనం చేసుకుంటాం. ఆ రోజు ఏ భావంతో అయితే కొంతమంది దీన్ని పూర్తి గీతాన్ని మేము ఆలాపించాం, ఇందులో మతం ఉంది, భారతదేశంలో మతం లేదు,
భారతదేశంలో మతం లేనప్పటికీ కూడా గీతంలో మతం ఉందంటే దాన్ని కత్తిరించి కొంత భాగాన్ని పాడేటువంటి అలవాటుని ఆ వేళ ఏదైతే మొదలుపెట్టారో దాని తర్వాత ఈ దేశంలో అనేకమైన కోరికలు ఉత్పన్నమైనవి. మతపరమైనటువంటి ఆలోచనతో దేశానికి విభజనకి నాంది పలికింది కాకినాడలో ఆ వేళ వాళ్ళు కోరినటువంటి. చూసుకుంటా ఒక 9 సంవత్సరాలు ఈ పార్క్ని చూసుకుంటా వెళ్ళాను. ఈ పార్క్కి ఎంత చరిత్ర ఉంది, ఎంత ఇది ఉందన్నది మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. ఈ మాధవ్ గారు చెప్పిన తర్వాత ఇదేంటి కాకినాడలో ఉండి మనమే ఇన్ని తెలుసుకోలేకపోయాం అన్నది నాకు నిజంగా బాధ అనిపించింది. వెంటనే తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమానికి రావాలి. మేము చూసిన పార్కు ఈవేళ ఇంత చరిత్ర కలిగిన పార్కు, ఇందులో కాంగ్రెస్ గాంధీ ఇటువంటి కార్యక్రమాలు చేశారని తెలుసు, కానీ ఇలా వందే మాత్రం ఇక్కడ అవమానించబడ్డది అంతే చేయాలి అన్నది చాలా ఉత్తేజపరిచింది నన్ను. తప్పనిసరిగా ఈ పార్క్ రావాలి అని చెప్పేసి నేను అనుకుని ఈ కార్యక్రమానికి ఇంతమంది స్కూల్ పిల్లలు, ఇంతమంది టీచర్లు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఇంతసేపు వెయిట్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు